బంగారం కొనుగోళ్ళు అధికారిక లెక్కల్లో తగ్గినాయి కానీ కొనుగోళ్ళు ఏమీ ఆగలేదు అన్నటువంటిది స్వర్ణ మండలి చెప్తున్నటువంటి లెక్క. బంగారం మీద దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం మూలంగా అంతర్జాతీయ విపణితో పోలిస్తే దేశంగా బంగారం ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో దేశంలోని అక్రమ మార్గాల్లో బంగారం రావడం గణనీయంగా పెరిగిందంటున్నారు ప్రపంచ స్వర్ణ మండలి. ఇందువల్ల దేశీయంగా బిల్లు లేకుండా బంగారం ఆభరణాల విక్రయాలు జరుగుతున్నాయని, అక్రమార్కులు భారీగా లాభాలు ఆర్జిస్తుంటే పన్నులు చెల్లించి వ్యాపారం చేసే వ్యవస్థీకృత ఆభరణాల వర్తకులు నష్టపోతున్నారని వీళ్ళు చెప్పుకొచ్చారు. మే 13 సుంకాలు పెంచితే ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న అక్రమ బంగారం డబుల్ ఉంది, కావాలంటే చూసుకోండి అంటున్నారు. లాస్ట్ 3 నెలల్లో అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాములు పసిడి ధర $450 $4,506 పరుగులు తీసింది. 2025 ఇదే కాలంలో ఈ మొత్తం $3,280 ఉంది. మన దేశంలో 10 గ్రాముల పసిడి సగటు ధర పన్నులు లేకుండా $94,875 నుంచి $1,50,744 చేరింది.